మా అందమైన హోటల్లో రూమ్లు తీసుకుంటే నవ్వులు ఫ్రీ అంటున్నాడు మన సద్దాం. మరి ఆ ఫ్రీగా వచ్చిన నవ్వులు మనల్ని నవ్విస్తాయో లేదో చూసేద్దామా? లెట్స్ వెల్కమ్ సూపర్ సద్దాం అండ్ యాదవరాజు టీమ్. నాకు ఎప్పటి నుంచి మంచి హోటల్ పెట్టాలని కోరిక. ఏం పెడదాం అన్నప్పుడు ఎవరికి నేముంటది? నెంబర్ 1 హోటల్ పెట్టాలని ఉంటది. సో అందుకే హోటల్ పేరు నెంబర్ 1 పెట్టినా. లేవు కష్టపడతా లేవు కావాలా కావాలంటాడు పోతాడు. బస్కు లేట్ అవుతుంది. నీకేం కావాలో నాకు తెలుసు. నాకేం కావాలో నీకెట్లా తెలుసు సార్? నమస్తే నమస్తే. ఏంది ఇడికి తీసుకొచ్చినావు? పేరు చెప్పండి సార్. పేరు రామ్. మరి ఎందుకు వచ్చినావు? ఎట్లాగ వచ్చినాము, ఒక మంచి రూమ్ ఇస్తే సరదాగా రెస్ట్ తీసుకుంటా. ఓకే సార్, తీసుకోండి. ఓకే. ఏంది ఎవ్వరు లేరు ఈ హోటల్లో, బోర్ కొడుతుంది. హలో హలో సార్ చెప్పండి. ఎవరు లేరు హోటల్లో, బోర్ కొడుతుంది, ఎవరైనా పంపించచ్చుగా? 2 నిమిషాలు సార్. ఓకే సార్. పెంచి ఎగసిన కుండరంబుల కాంతి గగన భాగం బెల్ల గప్పి కొనగా జగముల వ్రేగున జగతి కదన 500 సార్. 500 దేనికయ్యా? అరే ఎంటర్టైన్మెంట్ సార్. పేరు శ్రీశైలం నే చేస్తా రౌడీజం. అరే మల్లేసనా, అరే ఎట్లున్నావు? జరా చిన్న పని ఉండే. రూమ్ నెంబర్ ఏది కాలేదు మనది? ఒక నిమిషం. ఆ రూమ్ ఒకరికి ఇబ్బంది అవుతుందా? అంటే ఇబ్బంది అంటే కొంచెం అట్లా షేరింగ్ చేసుకోండి, పైసలు మిగులుతాయి. మల్లేసనా ఏం పేరు? నువ్వేంది అట్లా మాట్లాడుతున్నావు? ఇడికెళ్ళి వచ్చినావా? ఇడికెంచులు వచ్చిన. పండుకో మరి. ఏయ్ నిద్ర వస్తుందా? ఒక్క నిమిషం. హీరో నేను బేసిక్ గా చెప్పాలంటే ఈ రోజు నాకు షూట్ ఆఫ్ పెట్టియాలి. సో మా పిల్ల వస్తా ఒక హోటల్ పోవాలి. హలో హలో సార్, నమస్తే. నమస్తే సార్. హోటల్ ఉందా? బయట ఏం చూసి వచ్చినావు? బోర్డు చూసి. బోర్డు కదా బే, హోటల్ కదా ఇది. రూమ్ నుండి వాకింగ్ బయటికి పోయినాయి, సాయంత్రం వస్తాయి. అది కాదు సార్, రూమ్ రూమ్ హోటల్ వచ్చి రూమ్ అంటావు. ఓకే ఓకే. ఓ సార్ చేయి టీవీలో వస్తావు కదా? అవును. ఎందుకు వస్తావు? అరే నువ్వు రైజింగ్ స్టార్ రాజు. థ్యాంక్ యూ సార్. ఏం చేస్తారు? పోలీసులకు ఫోన్ చేస్తారు సార్. ఎందుకు సార్? సెక్యూరిటీ కావాలి కదా సార్? అవసరం లేదు, సెక్యూరిటీ ఉండొద్దని నేను వచ్చే ఇడికి. అరే ఏముంటాయి సార్ మీ సినిమాలు, మీ టీవీ షోలు మొత్తం. అరే అడవిలో కర్రే పాప ఏం సినిమా సార్? అబ్బా మీకేం కావాలన్నా కూడా మన బాయ్ ఉంటాడు. ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇడే రూమ్ లో కూర్చుండు అన్నా. బయట పోవా? ఎవరా నువ్వు? నా రూమ్ లోకి వచ్చి బయటకోమంటావు. అన్నా అది వాళ్ళ రూమ్ అంటుండే. ఏది ఉంటే వాళ్ళ రూమ్, లాగితే నీ రూమ్. ఏడున్నవే? ఎంతసేపు రానికే? వస్తున్నా నాకు. జల్దిరా. గాలి వస్తలేదు, ఏమొస్తలేదు. టక్ 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 టక్. ఎవరు తమ్ముడు? మా రూమ్ లో గాలి వస్తలేదు, జరసేపు ఇక్కడ కూర్చుందాం అని వచ్చిన. వీడేం సార్ నా రూమ్ లోకి వస్తుడు? నువ్వు అన్న రూమ్ లోకి సరిపోతుంది. మెంటల్ గా ఉన్నారా? ఫ్యాన్ వస్తుందా సార్? మాఫ్ కాదు, ఫ్యాన్ తిరుగుతలేదు. చిన్న చెప్పు, చలి పెడతా సార్కి. అరే వద్దురా బాయ్, దమాకరం నాకు. అరే నడు బయట నడు, కొంచెం పీస్ఫుల్ ఉండని. ఏ సార్ కొబ్బరి పిస్తా, టెకాయ పిస్తా? ఏం సార్ హాట్ వాటర్ వస్తలేవు? మధ్యాహ్నం 12 తర్వాత వస్తాయి. ఎందుకు? సూర్యుడు వస్తారు కదా అప్పుడు. ట్యాంక్ వేడవుతుంది. హలో ఇంతసేపే ఏడును. హలో సార్ రెడీగా ఉన్నారు, రండి. ఒక్క నిమిషం టైం ప్లీజ్. మరి చూస్తున్నాం సార్ అయితే లాడ్జికి వచ్చిండు. మరి ఇప్పుడైతే మనం రేజింగ్ రాజు గారి దగ్గర అయితే ఉన్నాము. సార్ చెప్పండి సార్, ఇలాంటి అనుభూతులు ఎప్పుడైనా మీరు ఇంత ముందు పొందారా? ఇదే మీకు తొలిసారా ఏంటి? దీనిపైన మీ స్పందన ఏంటి? థ్యాంక్ యూ సో మచ్. ఓపెన్ చేయడానికి వచ్చారు ఇక్కడికి.
థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి సార్ రూమ్ కూడా ఒకసారి చూపి టక్ టక్ ఒక్క నిమిషం ఉండు. సార్ 500 చిల్లర ఉన్నాయా? ఉన్నాయి ఇగో పైసలు కొంచెం పీస్ఫుల్ ఉన్నాం. ఏం పీస్ఫుల్ ఎవడో ఒకటి సార్ వీడు తాగబట్టి 10 ఏండ్ల ఇంకా డోరే కొట్లే మాట్లాడుతున్నాను. ఏం డోర్ సార్ తాగుతుండంటే ఇంటనే లేడు. నేను బరాబర్ నా ఇష్టం నోరే. అరే మీకు దండం పెడతా, మీరు వెళ్ళిపోర్రా. న్యాయం చెప్తేనే పోతాం సార్. నేను ఎంతగానో అని అది చేయాలి, చెప్పి ఎంతగానో అని వెళ్ళి తీసుకురావాలి. నేను చెప్పింది పట్టుకొని ఇంకెవరన్నా సంబంధం ఉంటేనన్న చూడు రాళ్ళతోడన్న పోతా. నేను మోగోడు నన్ను చేసుకుంటావా? 50 లక్షలు ఇస్తే నేను నీతోటి కూడా వస్తాను. రాజు ఆ? రాజు దా మీకు సరే మన నిన్ను మర్చిపోయినా నేను. దా టక్ టక్. ఇక్కడ కూర్చోనే, ఇక్కడ కూర్చో. కూర్చో ఏంటి రాజు? కూర్చో చెప్పరా. టైం అయిపోయిందా? చెక్అవుట్. గంట అయింది కదరా వచ్చి. ఓ సారీ, పక్క రూమ్ ఉండు. రైడింగ్ 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 రైడింగ్. ఏ సార్ రైడింగ్ ఏంటి సార్? ఏంటి సార్? ఏం రైడింగ్ అవుతుంది సార్? బైక్ రైడింగ్ మన పిల్లగాళ్ళ గలీలో ఎత్తురు. ఇప్పుడు ఏ రైడింగ్ వచ్చినా అంటారు బయటికి. నేను బయటికి రా. ఇక్కడ ఉన్నా రాజు. టూ మచ్ డిస్టెన్స్ రాజు, అందుకే మనం రెగ్యులర్ గా వెళ్ళే దగ్గరికి వెళ్ళాలి. హలో, నువ్వేం టెన్షన్ తీసుకోకు. ఏంది రైడింగ్ అవుతుందా? ఒక నిమిషం సార్. రైడింగ్ అవుతుందంట. పో పో పర్లేదా? పర్లేదు పో. ఓకే సార్, థ్యాంక్ యూ. రైడింగ్ అంటే రాజు ఏం లేదు రైడింగ్ అని పిలుస్తారు, మళ్ళీ బైక్ రైడ్. రాజు రాజు ప్లీజ్ రాజు, నా పేరు చెప్పక రాజు ప్లీజ్ రాజు. ఓకే హలో. ఈ హోటల్లో ఇల్లీగల్ యాక్టివిటీస్ అయితే నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇల్లీగల్ యాక్టివిటీస్ అయితే ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈ హోటల్లో. యాక్టివిటీస్ ఆ. అంటే వాట్? గుర్తుపట్లే సినిమా హీరో. అరే సార్ నమస్తే సార్. థ్యాంక్ యూ. రైజింగ్ సార్ రాజు. ఒక సెల్ఫీ సార్. ఐఎమ్ హీరోయిన్ అండి దిస్ మూవీ. సార్ తో కొంచెం డిస్కషన్ చేయడానికి వచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, ఇగో ఈ రోజు మనం రైజింగ్ స్టార్ రాజు గారిని కలిసినాము. ఇగో వాళ్ళ లవర్ గిట మనతోనే ఉంది. సార్ ఏమే లవర్ కాదు సార్, సప్న ప్రతి ఒక్క అర్జున్ ఉంటది. దండం పెడతారా ప్లీజ్ డిలీట్ చేయమని చెప్పు. ఇప్పుడు అప్లై చేసి సార్ ఎట్లా మరి 5 లక్షలు అవుతుంది. ఇచ్చేస్తారా? ఇవ్వండి సార్. ఇగో ఇగో నీ 1000 రూపాయలు. అది డిలీట్ చేయి కొంచెం, ఎందుకంటే ఎక్కువ వ్యూస్ వస్తాయి, ఎక్కువ డబ్బులు వస్తాయి. బాయ్ రాజు. మీ హోటల్కి ఇంకోసారి రానరా నేను. ఇలాంటి కష్టంలో వస్తే మనం డూప్లెక్స్ కడతాం సార్. జడ్జెస్ ఎలా అనిపించింది ఇంద్రజ మ్యామ్? చాలా మంచి కాన్సెప్ట్ అండ్ ఒక స్కిట్ కు కావాల్సిన అన్ని విషయాలు ఉన్నాయి. పర్ఫార్మెన్స్ అయితే రాజు అద్దరగొట్టారు. ఇట్స్ అ బ్యూటిఫుల్ స్కిట్. కృష్ణ భగవాన్ సార్. సద్దాం రాజు హోటల్ తెలుసా, చాలా సినిమాలు చేస్తుంటాం అక్కడ. నేను ఒకసారి ఎస్ఐ వేషం వేసి బయట కూర్చున్నా. ఓనర్ వచ్చి లోపల కూర్చోండి అన్నాడు. ఏ అన్నా బేరాలు పోతున్నాయండి అన్నాడు. అక్కడ ఇదే తంతు ఇంచుమించు ఇలా జరుగుతుంటుంది. బాగుంది, గుడ్ ఐడియా, ఆల్ ద బెస్ట్.